డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్ డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్ ని తినండి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులు తీవ్రమైన నిర్లక్ష్యానికి గురయ్యారు. ఏదో అకౌంట్లో డబ్బులు వేయడం, అది రైతుకు ఉపశమనం కలిగించడం అని జగన్మోహన్ రెడ్డి గారు కానీ స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ భావించటం, ఆ విధంగానే రైతును చూశారు తప్పించి రైతు సమస్యలు అనేకం ఉంటాయి. విత్తనం నుంచి విక్రయం దాకా రైతుకున్న సమస్యలన్నీ పరిష్కారం చెయ్యాలి. అప్పుడు మాత్రమే రైతుకి పంట పండించడం అనేది గిట్టుబాటుగా మారుతుందనే విషయాన్ని పూర్తిగా విస్మరించడం జరిగింది. మరి ఆ రోజు సాగునీటి వ్యవస్థను కానీ మురుగునీటి వ్యవస్థను కానీ పూర్తిగా భ్రష్టు పట్టించి ఏదైతే తూడు కానీ సిల్ట్ కానీ పేరుకుపోయిన నేపథ్యంలో 5 సంవత్సరాల పాటు కాలువల్ని మురుగు కాలువల్ని పూర్తిగా విస్మరించడం వలన అసలు ఇవాళ పరిస్థితి దుర్భరంగా తయారైంది. మరి నేను 11 నెలల క్రితం శాసనసభ్యుడిగా ఎన్నిక కాగానే ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే రైతులకి మొదటి పంటకు ఇబ్బంది కలగకూడదని ఆ రోజు ఉపాధి హామీ పథకం ద్వారా తూడు తొలగించే కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ రోజు కొంతమేరకు నిధులు విడుదల చేయించి ఉభయ గోదావరి జిల్లాల్లో డీసిల్టింగు అదేవిధంగా వీడ్ రిమూవల్ కోసం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ గత 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకం వలన గోదావరి డెల్టా వ్యవస్థ, సాగునీటి వ్యవస్థ అంతా పూర్తిగా దుర్భరమైన పరిస్థితిలో ఆధునీకరణ చేయాల్సిన అవసరాన్ని కూడా ప్రభుత్వం గుర్తించింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వలన ఆంధ్రప్రదేశ్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో నాబార్డు ద్వారా పెద్ద ఎత్తున నిధులు సేకరించి ఈ కార్యక్రమం చేయాలని తలపెట్టడం జరిగింది. దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా నాబార్డును ఆశ్రయించడం, నాబార్డు నుంచి ఇంతవరకు ఇంకా ఆర్థిక సహకారం గురించి సానుకూలమైన స్పందన లేకపోవడం, దానివలన ఈ సీజన్లో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచే దాదాపు 400 కోట్ల రూపాయలు కేటాయించి ఉభయ గోదావరి జిల్లాల్లో వీడ్ రిమూవల్ కానీ డీసిల్టింగ్ కానీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో అది పూర్తిగా సరిపోదనే దృష్టితో ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో ఉపాధి హామీని కూడా దీనికి జోడించి పెద్ద ఎత్తున గత 10 రోజులుగా అన్ని సాగునీటి కాలువల్లో మురుగునీటి కాలువల్లో డీసిల్టింగ్ కార్యక్రమాలు అదేవిధంగా వీడ్ రిమూవల్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇటు ఇరిగేషన్ నిధుల్ని అదేవిధంగా ఉపాధి హామీ నిధుల్ని అనుసంధానించడం ద్వారా ఎంతో కొంత ఈ సీజన్లో రైతుకు మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా సాగునీటి వ్యవస్థలో ప్రధానంగా ఉన్న షట్టర్స్ కానీ లాకులు కానీ వాటి కనీసం గ్రీజు పెట్టని పరిస్థితులు అవి కూడా మొరాయించే పరిస్థితికి వచ్చినాయి. అందువల్ల ఇరిగేషన్ నిధులన్నింటినీ ఆ రిపేర్స్కి వాడి ఈ వీడ్ రిమూవల్ డీసిల్టింగ్ ఉపాధి హామీ ద్వారా చేసి రైతులకు మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ వ్యవహారాలన్నీ తెలియక రైతుల గురించి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదో మేలు జరిగిందనే మాట్లాడే నాయకులు అసలు రైతుకి ఏ సమయంలో మేలు జరిగింది, 2014-19 కాలంలో మేలు జరిగిందా, 19-24 మధ్య కాలంలో మేలు జరిగిందా, మరలా 24 నుంచి ఈ సంవత్సర కాలంలో మేలు జరిగిందా అనే విషయాలపైన కూలంకషంగా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి విషయంపైన మేము చర్చకు వస్తాం. అభివృద్ధిలో కానీ లేదా రైతు సంక్షేమంలో కానీ ప్రజల సంక్షేమంలో కానీ వస్తామంటే వెన్ను చూపే నాయకులు ఇవాళ సోలో వీడియోలు తీయడం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. దయించి రైతాంగం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడే మేము చూసాం, ఏదైతే పందలపాక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర చూస్తే పరుపులు కూడా ఇవాళ డీసిల్టింగ్ చేసే కార్యక్రమంలో పరుపులు తీయాల్సి వచ్చింది. ప్రజలు కూడా మురుగునీటి వ్యవస్థను కానీ సాగునీటి వ్యవస్థను కానీ ఒక డస్ట్బిన్ల మాదిరి వాడొద్దని ఈ సందర్భంగా దయించి అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.